నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హస్తినాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేష్. సర్కారీ బడుల్లో చదివిన ర్యాంకులు సాధించవచ్చని వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తుందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం కోరుకునేందుకు చేపడుతున్న ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకుని శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నారు. మర్నాడు 24వ తేదీన భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ పర్యటనలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కలుస్తారు. గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఆమెకు అందజేస్తారు. బనకచెర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరోసారి కోరతారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈనాటి షైనింగ్ స్టార్లే రేపటి విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని ఆయన కొనియాడారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. కేవలం విద్యాభ్యాసమే కాకుండా గ్రంథాలయం, ప్రాక్టికల్ అభ్యాసనకు సమయం కేటాయించాలని విద్యార్థులు కోరారు. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ కు తేవాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవని, టీచర్లు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు వేయించే బాధ్యత తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ల్యాబ్ సదుపాయాలు పెంచాలని విద్యార్థులను కోరారు. కేజీబీవీల్లో అమలు చేస్తున్న పంచతంత్ర విధానం బాగుందని ఓ విద్యార్థిని వెల్లడించారు. మధ్యాహ్నం భోజనంలో అందించే వెజిటబుల్ బిర్యానీ, రాగి జావా సరిగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 4, 5 అనే యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలు తీసుకొద్దాం పనులు ప్రారంభించాం. ఆ సంస్కరణలని జూన్ మాసానికి మొత్తం అయిపోతాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ ఇంటరాక్షన్లో ఓపెన్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ వస్తేనే మేము ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది మాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఏం ఫీల్ అవ్వరు, ఇది బాగాలేదని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఓపెన్ ఫీడ్బ్యాక్. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. చాలా లేట్ అయింది ఈరోజు క్యాబినెట్ మీటింగ్. సుమారుగా 4.5 గంటలు నడిచింది క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పేది, ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇక్కడ చెప్పండి, ఓపెన్గా మాట్లాడి మాకు చెప్తారు. సో ఈ సమావేశంలో కూడా మీరు ఓపెన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకా తల్లిదండ్రులకు వచ్చేగల ఏ కళ్ళు అయితే మీరు కన్నారో ఈరోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది. చదువు ఇక్కడతో ఆగకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మా స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ అనేది ఇంకా డెవలప్ చేస్తే బాగుందని నా ఉద్దేశం. ఇప్పుడు ల్యాబ్స్ లేవా? ల్యాబ్ ఉంది కానీ అక్కడ మెటీరియల్స్ అనేవి ఏం పనిచేయట్లేదు సార్, లైక్ మైక్రోస్కోప్ అవి. సో మేము ఫిజిక్స్ అవన్నీ చూస్తున్నాం కానీ ఐఎఫ్పి ప్యానల్స్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం సార్ ప్రెసెంట్ అవి. సో అవి డైరెక్ట్ గా చూస్తే ఇంకా స్టూడెంట్స్ అనేవారు మైండ్ లో గుర్తించుకొని ఎగ్జామ్ లో బాగా ప్రెజెంట్ చేయగలరని మా ఒపీనియన్స్. థ్యాంక్ యూ సార్. It is a rural village, sir. We didn't even have a good road facility. But our teachers, అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్
లో వస్తారు. మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డిటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు. దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను. అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు. అంటే రోడ్ ఏంటి, గుంటలు ఉన్నాయి రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడ్డారు, దారి కింద పడ్డారు. అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా, అది మన వరకు ఇంకా రాలేదా? రాలేదు సార్, అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలి. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ అధ్యక్షతన భూ పరిపాలనా సంస్కరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఫ్రీహోల్డ్ భూములు 22A నుంచి భూములు తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఫ్రీహోల్డ్ భూముల్లోని 10 కేటగిరీలకు గాను 8 కేటగిరీలకు మంత్రివర్గం ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన భూ పరిపాలనా సంస్కరణలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఫ్రీహోల్డ్ భూములు 22A నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఫ్రీహోల్డ్ భూముల్లోని 10 కేటగిరీలకు గాను 8 కేటగిరీలకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, టీజీ భరత్లు హాజరయ్యారు. దాదాపు 3 లక్షల ఎకరాల భూములు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ భూములను ఫ్రీహోల్డ్ చేయడంపై సీఎంతో చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటిలోని పేదల భూముల్ని తిరిగి వారికే అసైన్ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాతే ఆ భూములు ఫ్రీహోల్డ్ కేటగిరీలోకి వెళ్తాయని అన్నారు. 22A నిషేధిత జాబితా నుంచి తొలగింపుపై ప్రభుత్వ మార్గదర్శకాలపై ఉపసంఘం చర్చించిందని చెప్పారు. ఇదిలా ఉండగా నాలా చట్టం రద్దుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, నీటి వనరులో కట్టడాలు నిర్మించి అవి వరదలకు మునిగిపోయే పరిస్థితి లేకుండా నిబంధనలు రూపొందించినట్లుగా తెలిపారు. సమస్యగా ఉన్న సాదా బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు గడువు 2027 వరకు పొడిగించామని అన్నారు. రికార్డులు ప్యూరిఫై చేసే దిశగా రీసర్వే ప్రక్రియ జరుగుతుందని మంత్రి అనగాని వివరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని ఈరోజు మేము అధ్యయనం చేసి అన్ని కూడా కులకుశంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద ఏదైతే గత 11 నెలల నుంచి అందరూ కూడా చూస్తూ ఉన్నా దాని మీద ఎట్లాంటి కేటగరైజేషన్ చేసినటువంటి, అంటే 10 కేటగిరీస్గా చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు ఎక్కడ జరిగినాయో అన్నీ కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. ఎలాంటి విధంగా ఎలాంటి ఫ్రీ హోల్డ్ జరిగినాయి, ఎలాంటి మనం చేయగలం భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే, ఎలాంటి చేయలేనటువంటి పరిస్థితి, దాదాపుగా 3-4 లక్షలు చేయలేనటువంటి, అంటే కావాలని వాళ్ళ అనువాయుల పేరు మీద ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవి మినహా మిగతా ఎలా చేయాలి అనేది ఒక వే ఫార్వర్డ్ కూడా ఈరోజు జియోఎం డిసైడ్ చేసింది. దాని తర్వాత ముఖ్యంగా 22A ఏదైతే 17/2/2025 మేము ఇచ్చామో ఒక మెమో, దాన్ని ఎంత మేరకు ఆచరణ చేశారు కలెక్టర్లందరూ కూడా మేము దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 22Aలో గత ప్రభుత్వం చాలా ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి తీసేయటం, లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్ 35 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే మొత్తం కూడా ఎండోమెంట్స్ పెట్టిన పరిస్థితి, అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. అవన్నీ కూడా మేము ఈరోజు అంతా కూడా టేబుల్ మ్యాన్ కూడా చూసుకున్నాము. రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ చేసే దిశగా ఇవాళ ఒక డెసిషన్కి వచ్చాం. దాంతోపాటు 22Aలో పెట్టాలి అంటే మాత్రం తప్పకుండా ఒక ప్రొసీజర్ మాత్రం ఈరోజు మేము డిసైడ్ చేసాం. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తిగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరి మీద కక్షాదింపుతో 22Aలో పెట్టే విధంగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతో ఈ ఒక డెసిషన్ తీసుకున్నాం. మరి ముఖ్యంగా నాలా మీద కూడా పూర్తి అధ్యయనం చేశాం. ఇన్ ప్రిన్సిపల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా నాలాని రద్దు చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ పెడదాం, దాన్ని ఇన్ ప్రిన్సిపల్గా జియో ఒప్పుకుంది. కాకపోతే దాంట్లో కొన్ని అంశాలు పొందుపరచమని చెప్పి రికమెండ్ చేసింది. ఎందుకంటే రేపొద్దున్న మళ్ళా అర్బనైజేషన్ అయిన తర్వాత మరో బుడమేరో మళ్ళీ హైడ్రా లాంటిది, లేకపోతే చెన్నైలో ఎలాగైతే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు మునిగిపోతాయి, అలాంటి మునిగిపోకూడదు. కాబట్టి వాగు వంకలు అన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఎట్లా మనం అరికట్టగలం అనేది కూడా దాని మీద అధ్యయనం చేసి నెక్స్ట్ జియోఎం ఏదైతే నెక్స్ట్ క్యాబినెట్ రోజు సాయంత్రం 3ంటికి ఉంటుందో ఆ రోజుకల్లా దాని మీద పూర్తిగా ఒక పాలసీ తీసుకురామని చెప్పాము మేము అధికారులకి. తప్పకుండా నెక్స్ట్ జియోఎం కల్లా నాలాన్ని రద్దు చేసి డెవలప్మెంట్ పరంగా ఫీజు పరంగా నామినల్గా పెట్టి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు, చాలా ఈజీగా
ఉండాలి, మళ్ళీ నాలా పెట్టి దానికి డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకునే విధంగా ఎంతో ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఇదొక డెసిషన్ కూడా ఈరోజు తీసుకున్నాం. అలాగే రేషన్ బియ్యం పంపిణీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. MDU వాహన వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయనున్నట్లుగా తెలిపారు. కానీ 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లుగా వివరించారు. 9260 వాహనాలను ఉచితంగా లబ్ధిదారులకు బదలాయిస్తామని, అలాగనే చౌక దుకాణాలు నెలలో 15 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ చౌక దుకాణాల ద్వారా గతంలో రేషన్ బియ్యం పంపిణీ జరిగేవని, కానీ MDU వాహనాల ద్వారా చౌక దుకాణాలను గత ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. 9260 MDU వాహనాల కోసం గత ప్రభుత్వం 1860 కోట్ల దుర్వినియోగం, ప్రజాధనం వృధా చేస్తుందని మంత్రి వెల్లడించారు. అలాగే గతంలో దొంగ లెక్కలు చూపి బియ్యం అక్రమ రవాణా చేశారని మంత్రి నాదెళ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలానే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత రైతు, వ్యవసాయ రంగమేనని ఆయన స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల విషయంలోనూ ప్రభుత్వం రైతులకు పూర్తిగా సహకారాన్ని అందజేస్తుందని తెలిపారు. గతంలో ఉన్న PDS రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్టు కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు, ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి, అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి PDS రైస్ స్మగ్లింగ్, డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీరిని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాట్ చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే PDS రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా CC కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 9260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్, వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని, అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా
గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసి ఉందని, అందుకే ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. దాదాపు 13,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏటీసీ టైర్స్ తో సహా వివిధ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. మోహన్ సింటెక్స్ సంస్థకు పెట్టుబడి ప్రోత్సాహాలు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లుగా మంత్రి తెలిపారు. సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేస్తుందని ఆయన అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం ఐబీఎం, టీసీఎస్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలను కేబినెట్ ఆమోదం తెలియజేసిందన్నారు. రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ రేటును తగ్గించేందుకు ఏపీ మోటార్ వాహనాల చట్ట సవరణకు కేబినెట్ పచ్చజెండా ఊపిందని ఆయన తెలిపారు. అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,750 మందికి ఉపాధి అవకాశాలు. జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేయడానికి 2,700 కోట్ల పెట్టుబడి 2,216 మందికి ఉపాధి అవకాశాలు. కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కక్షలతో ఏ విధంగా మనుషుల్ని ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చింది మనందరం కూడా చూసాం. దీంట్లో ప్రత్యేకంగా తోట చంద్రయ్య కేవలం ఒక నాయకుడి పేరుని చెప్పమని ఒత్తిడి చేసి అది చెప్పకపోవటం మూలంగా దారుణంగా పబ్లిక్ ప్లేస్లో హతమార్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి వారి కుమారుడు తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకే సంబంధిత నియమాలు, చట్ట నిబంధనలు సవరించేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ కిల్లింగ్స్ కానివ్వండి లేదా పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన వారికి కానివ్వండి అనేక సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఉన్నతాధికారులు చనిపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అదే లైన్లో మరి పొలిటికల్ వెంజెన్స్తో కేవలం రాజకీయ కక్షలతో పబ్లిక్ ప్లేస్లో అతి దారుణంగా చంపబడిన చంద్రయ్య గారి కుమారుడికి తోట వీరాంజనేయులకి శాశ్వత ఉద్యోగం కల్పించడం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు నాయుడు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనమయ్యాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని, అలాగే జైలుకు వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించలేరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఎలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైలుకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. 20 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది 2 వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే, ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ప్రజల కోసం విలువలతో కూడిన పార్టీ టీడీపీ అని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజంలో సమానత్వం కోసం పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గన్నవరంలోని ఏబీ కన్వెన్షన్ హాల్లో గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్డానం హరిబాబు నాయుడు అధ్యక్షతన మహానాడు 2025ను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతిమకు పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం 20 అంశాలతో తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీని గ్రామంలో పటిష్టం చేస్తున్నామని, కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సమాజంలో
మానవత్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా గన్నవరం నియోజకవర్గాన్ని విధ్వంసం వైపు నడిపించారని, ప్రభుత్వం వాటి నుండి కోలుకునే పూర్వ వైభవం దిశగా గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కోసం ఆ పార్టీని స్థాపించారని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ రంగంలో ఆత్మస్థైర్యాన్ని కల్పించింది చంద్రబాబు నాయుడేనని చెప్పారు. సంస్థాగత నిర్మాణం, అలాగే పార్టీ సభ్యత్వాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ నియోజకవర్గ మహానాడు, తర్వాత జిల్లా మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు కడపలో నిర్వహించుకోవడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు ఆర్టీసీ చైర్మన్ వెంకటనారాయణరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా ప్రజల కోసం విలువలతో కూడినటువంటి పార్టీ తెలుగుదేశం. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయడం దానికి కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో సంక్షేమం, అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు 43 సంవత్సరాలు పార్టీని ఇవాళ 44 సంవత్సరాలు అడుగు పెడతా ఉంటాం. ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా తెలుగు వారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు నాయుడు. అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో, ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో కానీ, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన 7 నిందితులను రిమాండ్కు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నిందితుల ప్రస్తుత రిమాండ్ గడువు ఈ రోజు ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి నిందితుల రిమాండ్ను జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హస్తినాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. షైనింగ్ స్టార్స్ ను సన్మానించిన మంత్రి నారా లోకేష్, సర్కారీ బడుల్లో చదివిన ర్యాంకులు సాధించవచ్చని వ్యాఖ్య. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 3 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసిందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.